నువ్వా? నేనే. అసలు నీకేమైంది శ్రీలక్ష్మి? నువ్వేడుస్తున్నావేంటి? ఇది కళ నిజమా? శ్రీముఖలింగంలో నేను చూసిన శ్రీలక్ష్మి ఈ శ్రీలక్ష్మి ఒకటి కాదు అనిపిస్తోంది నిన్ను చూస్తుంటే. పొరపాటున చిన్న తప్పు జరిగితే నా మీదే చెయ్యేసి ఆ ముసల్దాని కాళ్ళు పట్టించావు. ఇప్పుడు నేను కొట్టిన దెబ్బకి నువ్వు ఎవరి కాళ్ల మీద పడినా నీకు కాలేజ్లో అడ్మిషన్ దొరకదు. ఎలా ఉంది నా దెబ్బ? నీ సంగతి తర్వాత చెప్తాను. జరగండి. Yes. ఆగాగు, ఎక్కడికమ్మా? అడ్మిషన్ కోసం. అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. నువ్వేనా శ్రీలక్ష్మి అంటే? అవునండి. ఏమైపోయావమ్మా? శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అని గొంతు ఎండిపోయేలా అరిచాను కదమ్మా. ఏమైంది? సార్, నేను అడ్మిషన్ కోసం వచ్చినాను. ఇంకెక్కడ అడ్మిషన్స్ అమ్మా? ఆల్రెడీ క్లోజ్ అయ్యి 10 minutes అవుతుంది. సార్ ప్లీజ్ సార్, నన్ను చాలా దూరం నుంచి వచ్చినాను. కొంతమంది నన్ను గదిలో పెట్టి లాక్స్ వేసేశారు. అందుకే టైంకి రాలేకపోయాను. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. చూడమ్మా, నువ్వేం చెప్పినా మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని దాటి నీకు అడ్మిషన్ ఇవ్వలేం. అట్ట అనకండి సార్, మీరే ఏదో ఒకటి చెయ్యండి సార్. మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. సరే సరే, నేను ఒకసారి ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను. నీ అడ్మిషన్ లెటర్ ఒకసారి ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. అడ్మిషన్ లెటరు కాలిపోయింది సార్. పాపం. కాలిపోయిందా? భలేదానివమ్మా, అడ్మిషన్స్కి టైంకి రాలేదు. పాపం ఆడపిల్లవి అని ప్రిన్సిపల్ గారితో మాట్లాడి చూద్దాం అనుకుంటే అడ్మిషన్ లెటర్ కూడా లేదంటున్నావు. ఇంకా ప్రిన్సిపల్ గారు కూడా ఏం చేయలేరమ్మా. ప్లీజ్ సార్, నాకు ఈ అడ్మిషన్ చాలా ముఖ్యం సార్. కాదనకండి సార్, మీరే ఏదో ఒకటి చెయ్యండి సార్. మా చేతిలో ఏం లేదమ్మా, వెళ్ళు. మీ అయ్యో, కాళ్ళు ఏంటమ్మా పట్టుకుంటాను ఇది? సార్. చూడమ్మా, మా చేతిలో ఏం లేదని చెప్తున్నాను కదమ్మా, వెళ్ళమ్మా. సార్ 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 సార్. అనుకున్నదొక్కటి అయినదొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కంగ్రాచులేషన్ శ్రీలక్ష్మి. కోపంగా చూస్తుంది. నాకు భయం వేస్తుంది త్రిష. హే ఎర్రబసు, నీ పెట్టబెడ సర్దుకొని మీ ఊరెళ్ళిపోమ్మని మర్యాదగా చెప్పాను. నువ్వు వినలేదు. లింగులింగుమంటూ అడ్మిషన్ లెటర్తో కనిపించావు. ఆ లెటర్ లేకపోతే తోక ముడుచుకొని వెళ్ళిపోతావని ఆ లెటర్ని కాల్ చేశాను. అయినా నువ్వు మారలేదు. ఏకంగా తాతయ్యతో కాలేజీలో అడుగు పెట్టేశావు. ఈరోజు మీరు చేసిన పని కూడా మిమ్మల్ని జోకర్లానే నించోపెట్టినది మధుబాబు. కాలేజీలో అడ్మిషన్ కోసం వచ్చిన ఒక అమ్మాయిని బంధించి తన అడ్మిషన్ క్యాన్సిల్ చేయించాలనుకోవడం ఎప్పటికీ హీరోయిజం కాదు మధుబాబు. మీరు నన్ను బంధించి నా టైం అంతా వేస్ట్ చేసి నాకు అడ్మిషన్ దొరకకుండా చెయ్యాలనుకున్నారు. కానీ సిటీ కాలేజీలో చదవాలి అనుకున్న నా కళని నెరవేర్చాలనుకున్న పెద్దయ్య గారి సంకల్పం బలమైంది కాబట్టి మీరు అనుకున్నది జరగలేదు. అడ్మిషన్ అయిపోయిందమ్మా. ఏమైందమ్మా?
ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అడ్మిషన్ ఇవ్వలేదండి. అడ్మిషన్ ఇవ్వలేదా? ఏం జరిగిందమ్మా? అది ఇక్కడ శ్రీలక్ష్మి అంటే ఎవరు? నానేనండి. ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. వెళ్ళమ్మా, లోపల ఉన్నారు. ఏమండి? అలా చేయడం వల్ల అడ్మిషన్కి రాలేకపోయాను. ఎవరమ్మా రాస్కెల్స్? అది ఏమో సార్, వాళ్ళెవరో నాకు తెలియదు. సరే అమ్మా, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ఈ కాలేజీలో సీటు దొరకటం నీ అదృష్టం కాదమ్మా, నీలాంటి స్టూడెంట్ దొరకటం మా అదృష్టం. పైగా సూర్యనారాయణ గజపతి గారి మనిషివి. ఆయనేంటో మాకు తెలుసు. ఇంతకంటే గొప్ప కారణం ఇంకేం కావాలమ్మా నిన్ను మా కాలేజీలో చేర్చుకోవడానికి? అందులోనూ ప్రిన్సిపల్ గారికి మీ పెద్దయ్య గారంటే చాలా గౌరవం. ప్రిన్సిపల్ గారికి ఆయన పేరు చెప్తే చాలు. రామ్మా, వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలుద్దాం. పెద్దయ్య గారి పేరు ప్రతిష్టలు నా మార్కుల కార్డు ముందు మీ ప్రయత్నాలన్నీ ఫెయిల్యూర్ అయ్యి తల దించుకోవాల్సి వచ్చినది మధుబాబు. మీరు నన్ను ఏ అడ్మిషన్ బ్లాక్లోకి అయితే ప్రవేశం కానివ్వకుండా చూశారో అదే అడ్మిషన్ బ్లాక్లోకి కాలేజీ స్టాఫే నన్ను తీసుకెళ్ళినారు. ఒక రకంగా నాకంత గౌరవం దక్కడానికి మీరు ఒక కారణం అయినారు. థ్యాంక్స్ మధుబాబు. సహజంగా మీరు మంచోళ్లే, కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ల వల్లే మీరు ఇట్ట తయారయ్యారు. ఏయ్, చుట్టూ ఉన్నవాళ్ళు అంటే మేమేనా? నా నాన్నది కూడా మిమ్మల్ని. నా అడ్మిషన్ని అడ్డుకోవాలని నా అడ్మిషన్ లెటర్ని కాల్చేశారు. ఆయన ఏం సాధించినారు? క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన వాళ్ళకి విఐపి దర్శనం దొరికినట్టు నా అడ్మిషన్ కూడా స్పెషల్ అడ్మిషనే అయినది. మనుషులు సాటి మనుషులకి సెడు చెయ్యాలనుకున్నా దేవుడు మాత్రం దాన్ని మంచిగానే మారుస్తాడు అనడానికి ఇదొక నిదర్శనం. మీరు మారండి అని చెప్పను, కానీ మధుబాబుని మాత్రం సెడగొట్టకండి. నా మేనల్లుడు నా ఇష్టం, నువ్వెవరితో చెప్పడానికి? హలో అమ్మగారు, మధుబాబు మీకు మేనల్లుడైతే నాకు నా మొగుడు.